2023లో కేరళ స్టోరీకి సీక్వెల్గా ఇప్పుడు కేరళ స్టోరీ 2 వచ్చింది. ఆ రోజు కేరళ స్టోరీ చూసాం మనం. అవి ఎలాంటి నిజమైనటువంటి వాస్తవాలు తీశారో మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు దానికి కొనసాగింపుగా కేరళ స్టోరీ 2 అయితే వచ్చింది. దీని మీద ఇప్పుడు కాంగ్రెస్కి మండుతుంది, అలాగే అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి మండుతుంది, రాహుల్ గాంధీకి కూడా మండింది. ఆయన ఏమంటున్నాడంటే కేరళ యొక్క పరిస్థితి ఏంటో తెలుసు, వాళ్ళ స్థితిగతులు అందరికీ తెలుసు, వాళ్ళ సంస్కృతి తెలుసు. ఇవన్నీ కూడా సినిమాల పేరుతో ఒక ఆయుధంగా ఉపయోగించుకుని ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ చేస్తున్నటువంటి ఒక ప్రక్రియ తప్ప ఇందులో ఇంకేమీ లేదు. కేరళ వాళ్ళు అలాంటి వాళ్ళు కాదని తెలుసు అని రాహుల్ గాంధీ వాళ్ళకి వత్తాసు పలుకుతూ మాట్లాడుతున్నాడు. అయితే ఇంట్లో కూర్చొని మాట్లాడడం కాదు, 30,000 మంది 36,000 మంది మహిళలు తప్పిపోయారు. వాళ్ళు రకరకాలుగా మతం మార్చబడి ఎన్నో నరకాలు చూశారు. ఎంతో మందిని పిల్లలకి ఉపయోగించుకున్నారు, ఎంతో మంది వాళ్ళ యొక్క బానిసలుగా చేసుకున్నారు, సెక్స్ వర్కర్లుగా చూశారు. ఇంత చేసి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కూడా చూపిస్తున్నారు. అంటే వాస్తవాలుగా జరిగినటువంటి ఆ డాక్యుమెంట్స్ చూపించినా సరే రాహుల్ గాంధీ కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళిపోయేమో తెలియదు, కానీ మొత్తానికి ఇక్కడ హిందువుల్లో ఒక్కడికి కూడా బుద్ధి లేదు. రాహుల్ గాంధీ ముస్లిం ఓట్ల కోసం స్పష్టంగా హిందువుల్ని విమర్శిస్తున్నాడు, కించపరుస్తున్నాడు. ఇక్కడ ముస్లింలు ఏకంగా ఉన్నారనే ఉద్దేశంతో, అంటే యూనిటీగా ఉన్నారనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాడు. మరి హిందువులు ఎందుకు ఆ యూనిటీ లేదో ఆలోచించుకోవాలి. ఈరోజు ముస్లిం ఓట్లు పోతాయని కేరళ స్టోరీ 2 అనేది అబద్ధము, ఇదంతా కూడా ఒక ఫేక్ అని చెప్తున్నాడు. పైగా నాలాంటి వాళ్ళు మాట్లాడితే దాడులు కూడా చేస్తున్నారు అంటున్నాడు. ఇలాంటి వ్యక్తి మీదంట దాడులు చేస్తున్నారంట, రాహుల్ గాంధీ మీద దాడులు చేస్తున్నారంట. రాహుల్ గాంధీ మీద దాడులు చేస్తే హిందువుల మీద ఎందుకు అన్ని దాడులు జరుగుతాయి? హిందువులు ఎందుకు అంత ఊచకోతకు వస్తారు? హిందువులు ఎందుకు అంత దారుణంగా చనిపోతారు? కేరళలో కావచ్చు, దేశంలో ఇంకెక్కడైనా కావచ్చు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బరేలీలో కూడా పరిస్థితి అదే కదా. మరి హిందువులు ఎందుకు ఒక్కటిగా అవ్వడం లేదో, అసలు హిందువులకి ఎందుకు చీమ కుట్టినట్లే అనిపించడం లేదో, మరి అది మన యొక్క దౌర్భాగ్యం. మనలో గనక యూనిటీ ఉంటే ఇలాంటి వారందరూ కూడా మాట్లాడతారా? మనలో యూనిటీ లేకనే అంత ధైర్యంగా, అంత నిర్మోహమాటంగా, నిర్భయంగా మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ. కేవలం యూనిటీగా ఉన్నారనే ఉద్దేశంతో ముస్లింల వైపు నుంచి. అయితే వాళ్ళ యొక్క బ్లడ్ కూడా అదే, స్వతహాగానే వాళ్ళు 2 వర్గాలకి చెందినటువంటి వారు. ఇక్కడ హిందువులు మాత్రమే వాళ్ళకి అస్సలు పడదు. హిందువులు అంటేనే వాళ్ళకి చిరాకు. ఇటలీ యొక్క సాంప్రదాయం, అలాగే పాకిస్తాన్ యొక్క సాంప్రదాయమే ఉంటుంది వాళ్ళ ఇళ్లలో కూడా.